చిన్న కూడా బకెట్ పట్టుకొని వస్తుంది. చిన్న ఎందుకు చిన్న ఒక్కదానికంటే చిన్న బకెట్ తేవచ్చు. ఇంతమందికి కదా, ఎంతమందికి? 10 మందికి అంత పెద్ద బకెట్ ఏం చేస్తావే? అందరికి పంచాలి కదా. జామ చెట్టు కాస్తాయి, జామకాయలు పక్కనే ఉన్నాయి, బత్తాయి కాయలు. ఇవన్నీ ఇంకా నాటించడానికి చెట్లు తెప్పించినట్టున్నారు. అర్చన చూడండి, కరివేపాకు కర్రనా? అయ్యా, ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఒక పెద్ద వేప చెట్టు పెట్టామనుకోండి, అది పెద్దగా పెరిగితే మంచి నీడ వస్తుంది కదా, కూర్చోడానికి పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. ఇప్పటి వరకు అసలు బయటికి రాలేకపోయాం, ఎంత ఎండగుండిందో. ఇప్పుడు ఇక్కడ బాగుంది. జామ తోటకు వచ్చాము. ఇప్పటివరకు మంచి పడుకొని పాయసం తాగగానే ఫుల్ నిద్ర వచ్చింది. పడుకొని లెగ్సాము. లేచిన తర్వాత జామ తోటలో పడ్డాం. బాగుందా? మా పెద్ద చెల్లి చూడండి, ఆ చెట్టుది చాలా బాగుంది కదా. అసలు ఇంత చిన్న చిన్న చెట్లకి ఎంత పెద్ద కాయలు వస్తున్నాయి, అసలు ఎన్ని ఉన్నాయో. ఇగో దీనికి చూడండి, ఇరగ్గాయడం అంటే ఇవేనేమో. చిన్న కూడా బకెట్ పట్టుకొని వస్తుంది. చిన్న ఎందుకు ఒక్కదానికంటే చిన్న బకెట్ తేవచ్చు. ఇంతమందికి కదా, ఎంతమందికి? 10 మందికి అంత పెద్ద బకెట్ ఏం చేస్తావే? అందరికి పంచాలి కదా. జామకాయలు అమ్ముకుంటదేమోనే, జామకాయ బిజినెస్ పెడతారు. అందరికి పంచడానికి, అందరి ఇంటికి తీసుకెళ్తారు కదా. ఇదైతే ఎంత చిన్నగా ఉందో ఈ చెట్టు. బాలే కుళ్ళిపోయింది అది. ఇక్కడ చూడండి, చిన్న చెట్టుకి. లడ్డు ఇగో ట్రై చేస్తావా? పండు కాదు, ఇది దూరకాయ అంటారు చూడు. ఇక్కడ అన్ని జామ తోట, ఇది అటు సైడ్ ఏమో మామిడి తోట. ఇటు రండి, నన్ను ఫాలో అవ్వండి, చూపిస్తాం మీకు. ఇక్కడ నిమ్మకాయలు కూడా పెట్టారు. అవన్న ఫాలో 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 ఫాలో. ఇది నిమ్మకాయలు. ఇవి నిమ్మకాయల బత్తాయిలా? నారింజ పండు అంట. నారింజ అంటే మళ్ళీ ఆరెంజ్ కదా. బత్తాయిలు. అసలు కొబ్బరి చెట్లు ఎంత చిన్నగా ఉన్నాయి, దానికి కాయలు చూడు ఎంత బాగా వచ్చాయో. మంచి కొబ్బరికాయలు నువ్వు కోసుకోవచ్చు నీ చేతులతో. నా చేతులతో నేనే కోసుకోవచ్చు, అంత కిందకి భలే వచ్చాయి. ఇదో పప్పు సపోటా, సపోటా చెట్టు. ఇది ఇక్కడేమో బిర్యానీ ఆకు. ఇక్కడ అంతా ఇది కొబ్బరి తోట, అటు సైడు మామిడి తోట ఉంది. అటు వెళ్దాం రండి. జామ చెట్టు కాస్తాయి, జామకాయలు పక్కనే ఉన్నాయి, బత్తాయి కాయలు. ఇవన్నీ ఇంకా నాటించడానికి చెట్లు తెప్పించినట్టున్నారు. ఇటు రండి, ఇక్కడ రేగాయలు కూడా చాలా ఉన్నాయి చెట్టుకి. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మరి ఇంకా ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి నేను చెప్పలేను. ఇదంతా మామిడి తోట. పేడ ఆరబెట్టేసి ఎరువులాగా వేస్తున్నట్టున్నారు ఇక్కడ. మరి ఇటు సైడు గేదెల కొట్టం. చాలా వేడిగా ఉంది చాలా. గోరింటాకు, మొన్న గోరింటాకు రుబ్బాం కానీ పెట్టుకునే లేదు అసలు. ఇవన్నీ నారింజ కాయలంట. అగో ఫిగ్స్, అంజీర్ బాగా వచ్చాయి కదా చెట్టుకి. అవును. సో వెళ్తున్నాం. మా పెద్ద చెల్లి చాయ్ పెట్టిందంట, తాగుదాం. వాళ్ళు ఇప్పటిదాకా శుభ్రంగా కారు కడిగారు. ఇక్కడ కూడా మళ్ళీ చెట్టు ఉంది. లాస్ట్ టైం గుర్తుందా, ఇక్కడ అమ్మమ్మ పొయ్యి పెట్టి మనకి వేడి నీళ్ళు కాసిచ్చింది. అవును, కంది చెట్టు. ఈసారి అమ్మమ్మని ఇక్కడ మిస్ అవుతున్నాం ఫుల్గా. దీనికైతే ఎన్ని పువ్వులు వచ్చాయో. చైతన్య చూడు ఏం చేస్తున్నాడు, అడిగిపోయి అక్కడికి వెళ్ళి పుల్లలు ఏరుకుంటున్నాడు. లడ్డు వచ్చిందే, చాయ్ తీసుకొచ్చింది. థ్యాంక్స్ లడ్డు. టీ టైం. సొంటి చాయ్ లడ్డు. బాగుంది. ఇప్పుడే ఫ్రెష్గా పాలు పిండి తీసుకొచ్చారు, లడ్డు చాయ్ పెట్టింది, బాగుంది. లోపలేమో వాళ్ళు టీవీ చూస్తున్నారు. అర్చన చూడండి,
కరివేపాకు కర్రనా అయ్యా ఇట్లా మా ఈవినింగ్ నడుస్తుంది ఇలా సరదా సరదాగా వ్లాగ్స్ ఉంటాయండి, కొంచెం కొంచెం పెడతాం చూసేయండి. కొంచెం కొంచెం పెడుతూ ఉంటాం. చూసినాగా వచ్చిండు. ఏంటి రాత్రికి కట్టెలు పోయి పెడుతున్నామా? బగారా రైస్ వండుకుందామంట. బాగుంది కదా, సింపుల్ చిన్న వ్లాగ్. సో ఇక్కడ రండి, అరటి ఇంకెలా చూపిద్దాం. ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఒక పెద్ద వేప చెట్టు పెట్టామనుకోండి, అది పెద్దగా పెరిగితే మంచి నీడ్ వస్తుంది కదా, కూర్చోడానికి పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. ఇప్పటి వరకు అసలు బయటికి రాలేకపోయాం, ఎంత ఎండగుండిందో. ఇప్పుడు ఇక్కడ బాగుంది. ఈ టీ టేబుల్ ఫస్ట్ అక్కడ ఉండేది, దాని మీద మా వాళ్ళు టవల్ వేసి కింద పడేశారు. అవును, ఇదన్నమాట. మళ్ళీ ఇంకొక చిన్న వీడియోతో కలుద్దాం. బాయ్.